దానికి సంబంధించి ప్రక్రియ మొదలైంది. 2020లో కోవిడ్ రావడం, 2 సంవత్సరాల పాటు ఆలస్యం కావడం, కేంద్ర ప్రభుత్వం నుంచి భూమి కేటాయించాలని చెప్పి మమ్మల్ని కోరడం, 2024 జనవరి మాసంలో మన ముడసల్లో దారపాలెం దగ్గర సౌత్ కోస్ట్ రైల్వే ఏదైతే నూతన జోన్ ఏర్పాటు అవుతా ఉందో దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కూడా 2024 జనవరి మాసంలో చేయడం జరిగింది. అయితే ఎక్కడ మాకు పేరు వస్తుందని, మా ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి అప్పటికే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోనో లేదా మిగిలినటువంటి రాజకీయ పార్టీతో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆలస్యం చేశారు. వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి చేతకాని ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో వారు భాగస్వాములై ఉన్నారు. వీరు ఏం అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ వాల్టేర్ డివిజన్ అనేటువంటిది హైయెస్ట్ గూడ్స్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి డివిజన్ దేశంలో. కొత్త జోన్ ఏర్పాటు అయినప్పుడు వాల్టేర్ డివిజన్ మొత్తం జోన్లో ఉండాలని చెప్పి ఏదైతే ఒక డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని పక్కన పెట్టి అత్యంత విలువైనటువంటి కేకే లైన్, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే వాల్టేర్ డివిజన్లో ఉందో అది ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలోకి రాదు, వాల్టేర్ డివిజన్ పరిధిలోకి చెందదు. నూతనంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఏర్పాటు చేసినటువంటి రాయగడ డివిజన్లోకి కేకే లైన్ ని పెడుతున్నామని చెప్పి కేంద్రం ప్రకటన చేసింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చేతకాని ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి చేతకాని మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలో భాగస్వాములై ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నాయి? ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాయి? ఎందుకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉండాలని చెప్పి డిమాండ్ చేయలేకపోతా ఉన్నాయి? మీకున్నటువంటి లొసుగులేంటి? చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే మాత్రం అమరావతి మీద బిల్లు పెట్టాలంటే మాత్రం, అమరావతి రాజధాని అని చెప్పి దాని మీద గెజిట్ కావాలంటే మాత్రం, దాని మీద చట్టం చేయాలంటే మాత్రం మీరు అందరి కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే అది మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి కాసులు కురిపించేటువంటి ఒక నగరం అది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి లైన్లు, మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కేకే లైన్ వాల్టేర్ డివిజన్ లో ఉండాలి, సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాలని చెప్పి మాత్రం డిమాండ్ చేయరు. మీకు అవకాశం ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించండి. వేలాది మంది ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 20 మాసాల్లో 10,000 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు నిరుద్యోగులు అయిపోయినారు. దాదాపు 7,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. మీరు ప్రకటన చేస్తే తప్ప ఇది నిలబడదు అని చెప్పి కార్మికులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ వారు మాట్లాడినా సరే మీరు దాని మీద స్పందించరు. మీకు కావాల్సినటువంటి మీ 28 గ్రామాలు, మీ అమరావతిలో చేసేటువంటి కాంట్రాక్ట్ పనులు, దీని మీద ఉన్నటువంటి మీ శ్రద్ధ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల మీద ఉండదు. మొన్న మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు, 150 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలు అంటే పోర్ట్ నగరం అయినటువంటి మచిలీపట్నం, ఇప్పటికే 2 జంట నగరాలుగా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు, అటు పోర్టు నుంచి నేషనల్ హైవే కలుపుతూ ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలని కలిపి ప్లాన్ బిగా దీని మీద కూడా ఆలోచన చేయండి అని అంటే దాని మీద లేనిపోయినటువంటి విమర్శలు చేస్తారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అమరావతి కూడా అందులో భాగమే కదా. అమరావతి వద్దని చెప్పలేదే, ఈ రోజు చెప్పలేదు, మొన్న చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. అమరావతి వద్దన్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చెప్పలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అమరావతి కూడా భాగస్వామ్యం కదా అని చెప్పి మేం చెప్తా ఉంటే, లేదు మాకు అమరావతే కావాలంటారు. ఎప్పుడైతే దీని మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైందో, చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్నటి నుంచి ఆయన వర్షన్ మార్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త కారిడార్లు అంటున్నారు. విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు ఒక కారిడారు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు ఒక కారిడారు, తిరుపతి కేంద్రంగా రాయలసీమ అంతా ఒక కారిడార్ అని చెప్పి కొత్త భాషను చెప్తున్నాడు. మేము చెప్పింది అదే కదా, ఆ రోజు మా విధానమే అది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా విధానమే అది కదా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటిది కదా మా విధానం. నువ్వు మళ్ళీ ఏమంటావు, మళ్ళీ కొత్తగా ఇప్పుడు 4-5 టీవీ ఛానల్ పట్టుకొని నీకు కావాల్సినటువంటి టీవీ ఛానల్ పెట్టి నువ్వు వాళ్ళని ఏ రకంగా బెదిరించావు అని తెలుసు మాకు. ఇప్పుడు కొత్తగా గ్రోత్ కారిడార్స్ అని చెప్పి కొత్త మ్యాప్లు గీసి ప్రజల మీద రుద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ మధ్య. నేను అడుగుతా ఉన్నా, ఈ మధ్యకాలంలో దాదాపు 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచారు మీరు అమరావతిలో. 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచారు అమరావతిలో. కోర్ క్యాపిటల్ ఏదైతే మీరు అంటున్నటువంటి అమరావతి, మీరు అంటున్నటువంటి ఆ 26-28 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తప్ప ఈ డబ్బులు ఇంకెక్కడ ఖర్చు పెడుతున్నారు చెప్పండి. మచిలీపట్నం నుంచి మేము ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5,500 కోట్ల రూపాయలు పెట్టి మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెట్టాం. దాదాపు 40-50% పనులు పూర్తి చేశాం. కనీసం మచిలీపట్నం పోర్ట్ నుంచి విజయవాడకి ఒక ఎక్స్ప్రెస్ వేని, ఒక రోడ్ని నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన పడిందా మీకు? దానికి కనీసం 1,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తారా మీరు? లేదా ఆ రోజు మా హయాంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు పూనుకొని 2023 మే 3వ తారీఖున ఆ రోజు మేము శంకుస్థాపన చేసి ఈ రోజు మరో 2-3 నెలల్లో కమర్షియల్ ఆపరేషన్స్ కి రెడీ అవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ చేస్తూ ఒక కోస్టల్ కారిడార్ని వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఆ రోజు గడ్కరీ గారిని తీసుకొని వచ్చి దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ నిర్మించాలని చెప్పి శాంక్షన్ తీసుకొని వచ్చి డిపిఆర్ని తయారు చేయించి అన్ని చేస్తే కొన్ని దాన్ని ఏం చేసావు, దాన్ని సముద్రంలో కలిపేశావు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే దారేది అని చెప్పి ప్రజలకు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి. అంటే మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి అమరావతిలోనే పెడతారా? మీరు ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయి ఆ సిఆర్డీఏ రీజియన్ కోర్ క్యాపిటల్లోనే పెడతారా? ఆ రోజు ప్రత్యేక హోదా అడగలేదు, రైల్వే జోన్ అడగలేదు. పోలవరం సంబంధించి 45 మీటర్ల కాంటూరు, 45 మీటర్లు ఎత్తు ఉండాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకే మేము కుదిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే దద్దమ్మల్లా మీరు మాట్లాడకుండా ఉన్నారంటే మీ చేతకానితనానికి ఇది పరాకాష్ట అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పథకాలు, సరే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలాగా నిలబెట్టుకోలేదు, ఎలాగా నెరవేర్చరు, అది అందరికీ తెలుసు. నువ్వు తెచ్చినటువంటి డబ్బంతా కూడా ఒక దగ్గరే పోస్తే రేపు అమరావతి అనేటువంటిది ఒక గోస్ట్ క్యాపిటల్ గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఉదాహరణలు ప్రపంచంలో అనేకమైనటువంటివి ఉన్నాయి. గతంలో సింగపూర్, మలేషియా అనేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు, అదే మలేషియాలో కోలాలంపూర్ క్యాపిటల్. ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారు లాగే ఒక తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి నాకు కోలాలంపూర్ వద్దు, పుత్రజయ అని చెప్పి కొత్త క్యాపిటల్ కడతానని చెప్పి ఆడికి వెళ్ళి కట్టాడు. ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్, దయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ. అంటే రాత్రి అయితే మనిషి కూడా ఉండడు అక్కడ. రేపు